లేదు లేదు, ఎన్టీఆర్ గారిని ఎక్కడా తక్కువ చేసి చూపించరు. 2 కాలర్లు ఎగరేసి మరీ చెప్తున్నా. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు సేమ్ చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. బాధపడటమే ఉంది, అందుట్లో హీరోయిన్ ఏం అవసరం? హీరోయిన్తో ఏం పని ఉంది దాంట్లో? ఆ మూవీలో అవసరం అయితే పెట్టుకుంటారు, అవసరం లేదు కదా. వార్ 2 అది నెక్స్ట్ లెవెల్ పోయి అసలు సినిమా అయితే చాలా బాగుంది. సినిమా మొత్తం నచ్చింది. వాళ్ళిద్దరూ అసలు ఎంట్రీ ఉంటుంది భయ్య, ఇద్దరు ఎంట్రీ ఉంటుంది, అదే నెక్స్ట్ లెవెల్. రితిక్ రోషన్ ఎంట్రీ చూసి మనం షాక్ అవుతాం. దానికి మించి మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది. ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. నెగిటివ్ రోల్ అంటే మనకి నెగిటివ్ రోల్ అన్నట్టు అనిపించే లోపల మనకి పాజిటివ్ తెచ్చేస్తారు. నాట్ కంటే ఇంకా బాగుంటుంది. వార్ 3 ఉండొచ్చు భయ్య, వార్ 3 కూడా ఉండొచ్చు. లాస్ట్ మూమెంట్లో క్లైమాక్స్లో మనకి కొంచెం అది ఇంకా సస్పెన్స్ అది. ఓకే, ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు ఫైట్ సీన్స్ కానీ ట్రోలింగ్, ఇప్పుడు ఆ ట్రోలింగ్ ఆగిపోద్ది. అంత బాగుంది యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. 1000 కోట్ల పక్కా రావచ్చు, 900 దాకా రావచ్చు భయ్య. 1000 కోట్లు అంటే మనం ఇప్పుడు హైలైట్స్ గురించి చెప్పాల్సిన ఏముందన్న. వార్ 2 సినిమా హిట్ అయిపోయింది. కూలీ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మీకే తెలుస్తున్నా. ఎందుకంటే వార్ 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. ఎన్టీఆర్ అన్న రెండో సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు మొన్న సింగల్ వచ్చిన సినిమా, ఇప్పుడు డబల్లో సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాని మించిన సినిమా లేదు ఈ వారంలో. ఎలాంటి సినిమా అయినా కానీ ఎన్టీఆర్దే బాగుందన్న. ఎన్టీఆర్ది నీకు 10-25 నిమిషాల తర్వాత సీన్ స్టార్ట్ అయినాక కూడా నీకు ఎక్కడా బోర్ అనిపించకుండా ఒక 20 నిమిషాలకు 10 నిమిషాలకు క్యారెక్టర్స్ చేంజ్ చేస్తూ ఉంటూ ట్విస్ట్లు ఇస్తూ ఉంటూ డైరెక్టర్ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ప్రతి సెకండ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. షాక్ అయిపోతారు మీరు నిజంగా సినిమా చూస్తే. అంత బాగుంది ఎన్టీఆర్ అన్న సీన్స్. హైలైట్స్ ఎన్టీఆర్ అన్న, హైలైట్స్ కైరా అడ్వాణి, హైలైట్స్ రితిక్ రోషన్. ముగ్గురు మధ్యలోనే సినిమా నడుస్తూ ఉంటుంది. ఎన్టీఆర్కి హీరోని లేకపోవడం డిసప్పాయింట్మెంట్. ఎన్టీఆర్ కూడా హీరోయిన్ ఉంటే కొంచెం బాగుంటుండే. బట్ కైరా అందరినీ మేనేజ్ చేసేసింది. అందరినీ కుర్రాలను లేపుతుంది, సీట్ల మీద నుంచి లేపుతుంది. అంత కాదనుకుంటే ఇంకా చెప్పొద్దు. మనం చూడాలి, నువ్వు సినిమా చూడాలి. 300 కాదు, అమ్మాయి కోసం 3000 పెట్టినా పక్కన బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చూడండి, వాచ్ అండ్ థియేటర్స్. థ్యాంక్ యూ.